హాయ్ అండి. రసం రెసిపీస్ ఎన్ని ఉన్నా గాని సరిపోవు. నేనైతే ఈసారి మునక్కాయలు వేసి చేశాను. మునక్కాయ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బావుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్‌లో 3 బాగా పండిన టొమాటోలు, 2 నాటు మునక్కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాష్ చేసి, టొమాటో ముక్కులుంటాయి కదండీ! అవి తీసేసి అందులోనే పెప్పరు, ధనియాలు, కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి 3, 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలుపుకొని వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే దీంట్లో ఉన్న పిప్ అంతా సెపరేట్ అయిపోతుంది. వాటర్ సెపరేట్ అయిపోతే దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్, ఎల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న వాటర్‌ని వేసేసుకొని ఇందులోనే కొత్తిమీర, తగినన్ని వాటర్ వేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు, చింతపండు రసమైనా వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ప్యూరీ ఉంటే గనుక అలా ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు. పెప్పర్‌తో కారం సరిపోలేదు. సో కొంచెం కారం వేసి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.